వెస్టిండీస్ తో రెండో టెస్టులో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్ ను 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. అయితే ఈ మ్యాచ్ లో భారత్ వ్యూహాలపై కాస్త విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా విండీస్ కు ఫాలో ఆన్ ఇచ్చి తప్పు చేస్తారన్న అభిప్రాయం కూడా వ్యక్తమైంది. బౌలర్లు అలసిపోయినప్పుడు ఫాలో ఆన్ ఇవ్వడాన్ని చాలా మంది వ్యతిరేకించారు. అలసిన మన బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో విండీస్ బ్యాటర్లు క్యాంబెల్, హోప్ సెంచరీలతో కదం తొక్కారు. ఒక విధంగా మ్యాచ్ 5వ రోజు వరకు కొనసాగడానికి భారత్ వ్యూహం బెడిసి కొట్టడమేనని పలువురు అభిప్రాయపడ్డారు. మ్యాచ్ ముగిసిన తర్వాత శుభ్మన్ గిల్ దీనిపై స్పందించాడు. విజయం సాధించాలనే లక్ష్యంతోనే వెస్టిండీస్ ను ఫాలో ఆన్ ఆడించామని గిల్ తెలిపాడు. ఆఖరి రోజు విజయానికి కావలసిన 6-7 వికెట్లు తీయడం కష్టమవుతుందని భావించే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశాడు. తొలి ఇన్నింగ్స్ లో సుమారు 300 పరుగుల ఆధిక్యం లభించిందని, మరోసారి బ్యాటింగ్ చేసి 500 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించినా ఆఖరి రోజు ఎక్కువ వికెట్లు తీయాల్సి వస్తే కష్టమవుతుందని భావించే విండీస్ ను ఫాలో ఆన్ ఆడించినట్లు చెప్పుకొచ్చాడు. బ్యాటింగ్ కు అనుకూలంగా ఉన్న వికెట్ పై వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్ లో గొప్పగా పోరాడింది. 390 పరుగుల భారీ స్కోర్ చేసింది. దాంతో ఆఖరి రోజు టీమిండియా బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. విండీస్ మరో 100 నుండి 120 పరుగులు చేసి ఉంటే ఈ మ్యాచ్ లో టీమిండియాకు విజయం కష్టమయ్యేది. ఈ క్రమంలోనే ఫాలో ఆన్ ఆడించడంపై విమర్శలు వచ్చాయి. ఇక ఆస్ట్రేలియా పర్యటనకు ముందు నితీష్ కుమార్ రెడ్డికి బ్యాటింగ్ ప్రాక్టీస్ లభించాలనే బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుకు పంపించినట్లుగా తెలిపాడు. విదేశాల్లో నేరుగా బ్యాటింగ్ చేయాల్సి వస్తే ప్లేయర్లు ఒత్తిడికి గురవుతున్నారన్న గిల్ స్వదేశంలో కొందరు ఆటగాళ్లకు అవకాశం ఇచ్చి విదేశీ పర్యటనకు సిద్ధం చేయాలని అనుకున్నట్లు తెలిపాడు. ఇక తాను ఎప్పుడూ ఓ బ్యాటర్గానే నిర్ణయాలు తీసుకుంటారని చెప్పాడు. తాను ఏం చేసినా జట్టు విజయం కోసమే చేస్తానన్నాడు. ఆస్ట్రేలియా పర్యటనకు సంబంధించి ఇంకా ఎలాంటి ప్రణాళికలు రచించలేదన్నాడు. అది సుదీర్ఘ విమాన ప్రయాణమని, ఫ్లైట్లో కూడా ప్లాన్ చేసుకోవచ్చునని తెలిపాడు.